బ్రేకింగ్ చూస్తున్నాం. నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులలో ఇద్దరిని మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి సుమారు 25 లక్షల బ్లాక్ కరెన్సీ, దానికి వినియోగించే కెమికల్స్, మొబైల్ ఫోన్స్, పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ముగ్గురు నిందితులు ఉన్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. కోంబి ఫ్రాంక్ సేద్రిక్, గోయిటా సాంగాలో అనే ఇద్దరు విదేశీయులను అరెస్టు చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, నకిలీ నోట్ల తయారు చేస్తున్న ముఠా సభ్యులలో అయితే ఇద్దరిని మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ నకిలీ నోట్లకు సంబంధించిన ముఠాను ఇద్దరిని కూడా మల్కాజ్గిరి ఎస్ఓటి తర్వాత మల్కాజ్గిరి పోలీసులు కంబైన్డ్ ఆపరేషన్ లో పట్టుకోవడం జరుగుతుంది. దాదాపుగా దీని వద్ద నుంచి 25 లక్షల రూపాయల బ్లాక్ కరెన్సీని, దానికి వినియోగించే కెమికల్స్ ను, అలాగనే మొబైల్, అలాగనే పాస్పోర్ట్స్ కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకుంటూ పోలీసులు తెలిపారు. పరారీలో ముగ్గురు, మొత్తంగా 5గురు టీమ్ గా ఉండి ఈ బ్లాక్ ఈ నకిలీ కరెన్సీ దందా నడిపిస్తా చెప్పని కూడా ప్రస్తుతం దీంట్లో గుర్తించడం జరిగింది. ప్రధానం మనం గమనిస్తే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గారు చెప్పిన వివరాల ప్రకారం గమనిస్తే కోంబి ఫ్రాంక్ తర్వాత సేద్రిక్, గోయిటా సోవాంగో అనే ఇద్దరు విదేశీయులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. తర్వాత అరెస్ట్ అయిన వారిలో కెమిరోన్ దేశం, అలానే మాలి దేశానికి సంబంధించిన ఇద్దరు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, తర్వాత వెరిఫైడ్ లోన్ క్రెడిట్ కార్డ్ పేరుతో గ్రూప్ క్రియేట్ చేసి ఈ రకంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు గ్రూపుల్లో యాడ్ చేసి దాని ద్వారా ఈ బ్లాక్ కరెన్సీని చలామణి పనిలో ఉన్నారని చెప్పని కూడా చెప్తా ఉన్నారు. దీంట్లో ఆ గ్రూప్ అడ్మిన్ గా డేవిడ్ అనే వ్యక్తి ఉన్నాడు. చాటింగ్ లో మా దగ్గర కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉంది, తర్వాత ఒరిజినల్ కరెన్సీగా మార్చాలనుకుంటామని చెప్పని ఈ రకమైన దందా చేస్తున్న పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి బోడుపల్లి చెందిన ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ బ్లాక్ మనీ దందాను, అంటే బ్లాక్ కరెన్సీ దందాను కూడా పట్టబయలు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ముగ్గురు పరాలు ఉన్నారు, వాళ్ళ కోసం వెతుకుతున్నామని చెప్తాని, అలాగనే వీళ్ళకి సంబంధించిన కరెన్సీ తయారు చేసే ఎక్విప్మెంట్ కూడా సీజ్ చేయని తెలిపారు. మొత్తంగా ఇలాంటి బ్లాక్ కరెన్సీ తర్వాత నకిలీ కరెన్సీ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పని సిపి సుధీర్ బాబు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.